నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దుర్గస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని చిక్కుడుగాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. మరి ఈ చిక్కుడుగాయ, ఆలు, బఠానీ, టమాటా ఇవన్నీ కలిపి పులుసు చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి. మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి, నేను ఇక్కడ ఒక 1/2 kg చిక్కుడుగాయలు తీసుకున్నాను. మొత్తం చిక్కి ఇవన్నీ మనకి శుభ్రంగా తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. నీట్గా కడిగేసి మరియు పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆలు అయితే 2 మీడియం సైజ్ ఆలు తీసుకొని ఇలా పీలప్ చేసి కట్ చేసి నేను వాటర్లో వేసి ఉంచాను. ఇవి మనకు కొంచెం లేట్ అయినా సరే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా వాటర్లో వేసి ఉంచుకోవాలండి. మరి ముందుగా మన స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకున్నాను. ఇది కొంచెం వేడైన తర్వాత మనం ఆయిల్ తీసుకున్నాము. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను నేనైతే. కొంచెం కర్రీ ఎక్కువే అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మీరు ఎంత క్వాంటిటీ చేసుకోగలరో దానికి తగినంత మీరు చూసి వేసుకోండి. ఆయిల్ అయితే ఒక స్పూన్ అంతా పోపు గింజలు అన్నీ కలిపి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ కలిపి ఒక స్పూన్ వేసాను. కొంచెం మెంతిపొడి వేసాను. అలాగే ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను. అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను. ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ఒక 50% ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము. అడుగంటకుండా చూసుకోవాలి. మరి దగ్గరుండి చేసుకోవాలి జాగ్రత్తగా. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. మనకు మంచి విటమిన్ ఫుడ్ అనమాట ఇది. కొంచెం కరివేపాకు వేసానండి. అలా వేసుకోండి. తర్వాత ఈ ఉల్లిపాయ తొందరగా వేగిపోవాలి అంటే సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం త్వరగా కుక్ అయిపోతాయి. తెలియని వారు ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే. వంట రాని వారు కూడా సింపుల్గా చేసుకునే రెసిపీ. మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. మనకు ఒక 50-60% వేగిపోయినాయి ఉల్లిపాయలు అయితే. మరి ఇప్పుడు ఒక స్పూన్ అంత పసుపు వేస్తున్నాను. అలా వేసుకోండి. పసుపు అయితే వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి అలాగా. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం మరి తర్వాత. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుగాయ ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని కలిపేసుకుందాము. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచాను. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వెజిటేబుల్ అన్ని ముక్కలు అయితే వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. టమాటా అయితే 4 టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. మనకి కర్రీ ఎంత కావాలో చూసి వేసుకోండి మీరు వండుకునే పని అయితే అలాగా. మరి ఈ విధంగా ఆలు ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఆలు ముక్కలు కూడా వాటర్లోంచి తీసాను, అవి కూడా వేసాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. అలా కలిపేసుకోండి. ఎంత టేస్టీగా వచ్చిందంటే కర్రీ అంత టేస్టీగా వచ్చిందండి. ఆలు, ఈ చిక్కుడుగాయ, మనకి బఠానీ, ఈ టమాటా ఎంత బాగా వచ్చిందంటే ఈ కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉంది. మరి ఒక స్పూన్ అంతా, చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను. మసాలాలు చాలా తక్కువ అన్నమాట. మరి గమనించండి విషయాన్ని. ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను. తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. మరి చపాతీ, రోటీ, పుల్కా, అన్నంలోకి, దోశలకు కూడా తినొచ్చు. అంత బాగా వచ్చిందనమాట రుచి అయితే. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర పొడి, వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, మనకి ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలాలు ఒక స్పూన్ వేసాను. ఇంకా ఇవి తక్కువ మసాలాలతోనే చాలా బాగా కుదిరిందనమాట కర్రీ అయితే. మరి అంత మసాలాలు ఈ ముక్కలకు అంతా పట్టే విధంగా కలిపేద్దాము. అలా కలుపుకోండి. తర్వాత బఠానీలు వేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు మార్కెట్లో బాగానే దొరుకుతున్నాయి బఠానీలు, పచ్చి బఠానీ. మరి శుభ్రంగా కడిగేసి వాటిని కూడా వేసేసాను. మనకి ఎంత ప్రోటీన్ ఫుడ్ అంటే మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వేసిన ప్రతి ఒక్క ఐటెం కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఐటమ్సే. మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు ఒక స్పూన్ అంతా కారం కూడా వేసాను. అలా వేసుకోండి. కారం మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి. కారం అయితే ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి. ఇప్పుడు కర్రీ కొంచెం ఒక 1/2 kg అలా చేసుకునే మాట అయితే అలా చూసి వేసుకోండి అనమాట. మరి ఒక 2 కప్పుల వాటర్ అయితే వేస్తున్నాను నేను. ముందు 1 కప్పు వేసి కలుపుతున్నాను. మరి ఉడికినాక చాలా దగ్గరగా అవుతుంది కాబట్టి థిక్గా ఉంటుంది. మరి అలా కాకుండా
నేను పులుసులాగా చేస్తున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. కొంచెం చింతపండు వాటర్ వేసుకుందాము. అప్పుడు చింతపండు వాటర్ కూడా వేసుకుంటే పుల్లగా కారంగా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు 2 కప్పుల వాటర్ యాడ్ చేశాను. మీకు ఇంకా కొంచెం పలుసగా కావాలనుకునేవారైతే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. చూడండి, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఈ వాటర్ ఏవైతే తీసుకున్నామో చింతపండు వాటర్ ఇవి కూడా వేస్తున్నాను. చింతపండు వాటర్ వేసినాక ఒకసారి మళ్ళీ కలిపేద్దాము. ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ అందినట్టయితే తప్పక వీడియో ఒకసారి ఓపెన్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుకుని మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఒక 5 నుంచి 6-7 నిమిషాలు ఉడికితే మనకు సరిపోతుందనమాట. ఇప్పుడు కసూరి మెంతి వేస్తున్నాను. మెంతిపొడి వేసాక ఫస్ట్లో కొంచెం కసూరి మెంతి కూడా కొంచెం తగ్గించి వేసుకోండి. మెంతిపొడి వేయకపోతే కసూరి మెంతి కొంచెం నార్మల్గా వేసేసుకోండి మీకు నచ్చితే. మరి ఈ విధంగా ఉడికించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఈ చిక్కుడుకాయ ముక్కలు కొంచెం ముదిరి అయితే ఉడకబెట్టి చేసుకోండి. లేదు మనకి కొంచెం లేతగా ఉన్నాయంటే ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. కర్రీలోనే మనకి కుక్ అయిపోతాయి. ఒక్కొక్కసారి ముదురు చిక్కుడుకాయలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటివి మాత్రం తప్పక ఉడికించుకోవాలి. ఉడికించుకొని వండుకుంటే చాలా బాగుంటుంది. ఈ విషయాన్ని అబ్జర్వ్ చేయండి. మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా కర్రీలో నుంచి. మనకి చిక్కుడుకాయ పులుసు రెడీ అయిపోతుంది. మరి ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో మీరు కూడా రుచి చూడండి. మనకి ఎంతో గుమగుమలాడే చిక్కుడుకాయ పులుసు మనకి రెడీ అయిపోయిందండి. మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. చూడటమే కాదండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. తప్పక ఒక లైక్ ఇవ్వండి. నమస్తే, నేను మీ ఆనంద్. ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో. చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు. సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి వంటలు తినిపించచ్చు. అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో అప్పటికి ఇప్పటికి ఎంత చేంజెస్ వచ్చినాయంటే, నాకు చాలామంది నేను ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ. ఏంటంటే అరే మనకు తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు, మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము, చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే నేను కూడా 10 మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది. ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది. అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు. పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు. సో ఇంకా దీనికి రావాలి, చూడాలి అని నా కోరిక. ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి. సో ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.